సో 'హే భగవాన్‌కి' అయితే మీ క్యాప్స్‌ని అన్‌లిమిటెడ్ లాఫ్స్ గ్యారంటీడ్ అన్నావు కదా! మీరు దాన్ని ఎలా ఆ ప్రామిస్‌ని ఎలా డౌట్ లేదన్న అసలు డౌట్ లేదు. వెరీ కాన్ఫిడెంట్ అందరం. ఖచ్చితంగా నవ్వుతారు. అసలు అందులో 1% డౌట్ కూడా లేదన్న. మా మామూలుగా ఉండదన్నమాట. ఇంకా నవ్వుతానే ఉంటారు. ఇప్పుడు శివాని క్యారెక్టర్ అంటే కథని ముందుకు తీసుకెళ్ళడానికి లేకపోతే ఎలాంటి ఒక ఇంపార్టెంట్ రోల్ అనుకోవచ్చా? చాలా ఇంపార్టెంట్ రోల్ అన్న. మళ్ళీ ఇప్పుడు తను కాకుండా ఇంక నేను ఎవరిని ఇమాజిన్ కూడా చేసుకోలేను. ఓ నైస్. శివాని కాకుండా. కాల్ చేశారు, నాకు ఒక స్టోరీ ఉంది విను అని. సో నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే చాలా తక్కువ మంది అలా చేస్తారు సార్. అంటే ఇప్పుడు సజెస్ట్ చేసే అవసరం లేదు, బట్ ఒకరికి ఒక మంచి కథ చేస్తే బాగుంటుంది అనే థాట్ ఈజ్ వెరీ నైస్. అందుకే నేను ఆ బాండ్ ఉంటే సార్ ఎప్పుడైనా ఇట్ ఈజ్ అప్ అవుతుంది కదా ఇలా కూడా. అంటే ఒక క్యారెక్టర్ వినగానే దీనికి శివాని బాగుంటుంది అనే థాట్ రావటం అంటే అది ప్యూర్లీ మీ మెరిట్స్. ఎందుకంటే తను చాలా మంది కో ఆర్టిస్టులు ఉన్నారు కదా, మీరే ఎందుకు గుర్తొచ్చారు అంటే దట్ ఈస్ ఓన్లీ మెరిట్ బేసెస్ కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఇప్పుడు మళ్ళీ అదేనా అంటే నువ్వు చేసిన హీరోయిన్ల కల్లా అందరూ మంచిగా అన్న. గోపి అన్న కూడా శివాని అయితే ఎలా ఉంటుందంటే ఇమీడియట్గా ఓకే అన్న. తన అంటే నాకు బయట కూడా మంచి కామెడీ చేస్తూ ఉంటుంది. సో మంచి కామెడీ టైమింగ్ కూడా వర్కౌట్ అవుతుంది అని చెప్పి. యాక్చువల్గా లిటిల్ హార్ట్స్ మిమ్మల్ని బాగా ఓపెన్ చేసింది. నాకు అంబాజీపేట చూసిన తర్వాత ఓకే అనిపించింది. లిటిల్ హార్ట్స్ మోర్ మీకు చాలా దగ్గరగా ఉన్న క్యారెక్టర్ అనిపించింది. అలాగే ఉంటాను యాక్చువల్లీ, అందుకే అంటున్నాడు బాగా బయట కామెడీ చేస్తుంది అంటే నేను అలాగే మాట్లాడతాను, అలాగే ఉంటాను. సో ఈ క్యారెక్టర్ బాగా వర్కౌట్ అయింది అనమాట, మీకు దగ్గరగా ఉండే క్యారెక్టర్ అనిపిస్తుంది. ఓకే. ఇంకో తెలుగు అమ్మాయి శ్రీదేవి అసలు ఎప్పుడైనా మాట్లాడుకుంటారా? కోర్టు అమ్మాయితో పరిచయం ఉందా? లేదు. ఓకే ఓకే. ఎందుకంటే వీళ్ళే ఈ ఏజ్ గ్రూప్లో కాన్స్టెంట్గా ఒక ప్రామిసింగ్ స్టోరీస్ తీసుకుంటున్నారు రిలేటబుల్ ఫ్యాక్టర్లో. హే భగవాన్ అనేది ఒక ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్తో పాటు ఒక ఏదో అండర్గా ఒక ఎమోషన్ అయితే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. చాలా మంచి కనెక్ట్ అవుతారు.